వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి విజయవాడ హైవేకి కేవలం కిలోమీటర్న్నర దూరంలో, ఐత్నగర్ బస్ స్టాప్కి అతి దగ్గరలో, భాగ్యలత బస్ స్టాప్కి కేవలం కిలోమీటర్న్నర దూరంలో ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్తో కలిగి ఉంది. ఈ హౌస్ డైమెన్షన్, లొకేషన్, హైలైట్స్ అన్నీ కూడా ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. సో దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మాకు కాల్ చేయండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. కేవలం 2000 రూపాయలతో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద మీకు డిస్ప్లే అవుతుంది. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్తే, మనకి ఇది విజయవాడ హైవే లొకాలిటీ, విజయవాడ హైవేకి అతి దగ్గరలో భాగ్యలత బస్ స్టాప్కి కేవలం కిలోమీటర్న్నర దూరంలో సామానగర్ కిందకి వస్తుంది ఇది. సో మనకి ఈ హౌస్ డైమెన్షన్ కనుక చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి మనకి 36 ఉంటుంది. డెప్త్ వచ్చేసి మనకి 50 ఉంటుంది. 180 గజాల బిట్ ఇది. G+1తో కట్టారు మనకి. సో హౌస్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం హౌస్, ప్రీమియం కన్స్ట్రక్షన్. సో బిల్డర్ కట్టినా కానీ చాలా ప్రీమియం ఉంటుంది కన్స్ట్రక్షన్లో కానీ, మెటీరియల్లో కానీ. సో మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలే. ఎందుకంటే ఇదే బిల్డర్ ఇదే లొకాలిటీలో దాదాపు ఒక 5-6 హౌసెస్ సేమ్ ఇలాంటివి కట్టాడు. సో చాలా ప్రీమియం హౌస్ మాత్రమే కడుతున్నారు. సో మనకి హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే ఇది కంప్లీట్ పార్కింగ్ ఏరియా. చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది. సింపుల్గా అయితే ఒక 2 SUV వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఒక 5-6 బైకులు కూడా పార్క్ చేసుకునేంత ఈజీగా అయితే మనము పార్కింగ్ ఇచ్చారు. అండ్ పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు, మంచిగా నీట్గా ప్లేన్తో ఇవ్వడం జరిగింది. లైటింగ్తో కానీ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. నీట్గా ఉంది. కన్స్ట్రక్షన్లో చెప్పాను కదా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో హౌస్కి ఇన్సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఉంటుంది అనమాట. సో ఈస్ట్ ఫేసింగ్ ఉండడం వల్ల ఇది ఈశాన్యం మూల అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ వాటర్ కలెక్షన్ పైప్ లైన్ అన్నీ ఫిట్ చేసి ఇచ్చారు. సో మనకి వాటర్ కూడా రావడం జరిగింది. ఇంటికి మనకి ఏంటంటే కృష్ణ వాటర్ కలెక్షన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. అన్నీ ఉన్నాయి. అండ్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది, అన్నీ ఉండడం జరిగింది. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకి హౌస్ ఇన్సైడ్లో వచ్చేలోపు మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 కార్లు పార్క్ చేసిన తర్వాత మనకి 2 BHK ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఈస్ట్ ఫేస్కున్నా కానీ మనకి నార్త్ ఫేస్లో మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కార్ పార్కింగ్ డిజైన్ ఇలా ఉండడం వల్ల నార్త్కు ఉంటుంది మనకి. సో హౌస్ చూసుకోవచ్చు, ఇండియన్ టేకే, కంప్లీట్గా ఇండియన్ టేకే అని చెప్తున్నారు. చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంటుంది. సో చూసుకోవచ్చు, మెయిన్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది మనకి అలా. సో హౌస్ ఇన్సైడ్లో కనుక చూసుకుంటే మనకి కింద వచ్చేలోపు గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఫ్లోర్ వచ్చేలోపు 2x4 టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా. సో మనకి ఇదంతా కూడా హాల్ చూసుకోవచ్చు. హాల్ అయితే చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది. మీకు హాల్ సైజెస్, బెడ్రూమ్ సైజెస్ అన్నీ కూడా వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లేదంటే నాకు పైన ఉన్న నెంబర్కి హాయ్ అని పెట్టినా కానీ నీకు షేర్ చేయగలుగుతాను. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకి కిచెన్ ప్రొవైడ్ చేశారు ఇది. సో కిచెన్ వచ్చేలోపు మనకి ఎల్ షేప్లో ఇవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు, కంప్లీట్గా మంచి ఎల్ షేప్లో నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. సో మనకి బ్లాకిష్ అండ్ వైట్లో టైల్స్ ప్రొవైడ్ చేశారు మంచిగా నీట్గానే. సో ఆల్రెడీ సింక్లో కూడా వాటర్ వస్తున్నాయి మనకి. సో కిచెన్ వచ్చేలోపు మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. సో ఇది ఏంటంటే డైరెక్ట్ మనకి సర్వ్ చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి అందుకే ఇక్కడ మనకి వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వాష్ పాయింట్ మనం చూసుకోవచ్చు ఆల్రెడీ. అందుకే ఇక్కడ వాష్ పాయింట్లో కూడా మనకి టైల్స్తో ఇచ్చారు, అంటే మళ్ళీ మరకలు పడకుండా ఉండడానికని. సో ఇట్ సైడ్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి పూజా రూమ్ ఇవ్వడం జరిగింది. చాలామంది ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో పూజా రూమ్ ఓన్లీ సింగిల్గా ఇస్తారు. కాకపోతే వీళ్ళు మంచిగా టైల్స్తో దాదాపు 6 ఫీట్ల వరకు టైల్స్తో గోల్డిష్ లో మనకి టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు మంచిగా నీట్గా. సో ఇక్కడ ఒక మెయిన్ డోర్ ఎక్కటి మనం ఇక్కడ కనుక డోర్ ఫిట్ చేసుకుంటే సపరేట్గా పూజా రూమ్ కూడా సపరేట్ అయిపోతుంది. సో హాల్ అయితే చాలా స్పేసెస్గా ఉంది. అందుకే ఇక్కడ మనకి ఏంటంటే వెంటిలేట్ పర్పస్లో ఇక్కడ ఒక విండో ఇచ్చారు. సో మనకి విండోస్ అన్నీ కూడా మనకి PVC విండోస్ వస్తున్నాయి విత్ గ్రిల్ ఫిట్టింగ్ ఉంటుంది. సో కింద గ్రనైట్ చూసుకోవచ్చు. ఇలా ఏంటంటే విండోస్ కింద కూడా మనకి గ్రనైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది నీట్గా. సో అలా. సో హౌస్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ చాలా అంటే చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. సో అలా ఇక్కడ చూసుకుంటే మనకి అండ్ ఇది చూసుకుంటేనే వచ్చేసి మనకి టీవీ పాయింట్. సో టీవీ యూనిట్. సో ఫ్యూచర్లో అయితే మనం కబోర్డ్స్ కానీ లైటింగ్ అని పెట్టుకోవడానికి అయితే మంచిగా ఉంది. అంటే అంత మంచిగా స్పేసెస్గా మంచిగా నీట్గా ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇలా వస్తే మనకి ఇటు వెళ్తేనేమో మనకు బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ వచ్చేలోపు మనకి మాస్టర్ బెడ్రూమ్లా యూజ్ చేసుకోవచ్చు ఇది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. సో వీటి సైజ్ వచ్చేసి మనకి 15x13 సైజ్లో ఉంది బెడ్రూమ్ సైజ్ వచ్చేసి.
మంచిగా మనం ఒక 6x4 బెడ్ వేసుకున్నా కానీ సింపుల్గా మనం రౌండ్గా తిరిగేంత విధంగా చాలా స్పేసెస్గా ఉంది. సో సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు, చాలా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు మనకి. సో అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది మనకి. అండ్ అదేవిధంగా అండ్ ఇక్కడ కూడా ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు కూడా వెంటిలేట్ పర్పస్లో ఇక్కడ ఒక కూడా విండో కూడా మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు మనం. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇది మరొక బెడ్రూమ్. ఇది వచ్చేలోపు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. అంటే మనకి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్తో కంపేర్ చేస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చాలా చిన్నగా ఉండాలి కాబట్టి వాస్తు ప్రకారం కాబట్టి కొంచెం స్పేసెస్ చిన్నగా ఉంటుంది. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్లో కూడా మనకి విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుందన్నమాట. సో పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారో. వైట్ ఓన్లీ కంప్లీట్ కలర్స్ ఏమి ఇవ్వకుండా ఓన్లీ క్లీనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ డోర్ నుంచి మళ్ళీ మనం ఈ డోర్ నుంచి ఇలా మనం బయటికి వస్తే మళ్ళీ మనం పార్కింగ్ ఏరియాకి వస్తాం, మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్కి రావడం జరుగుతుంది. సో హౌస్ అయితే చుట్టూ ఎక్కడ ప్యాక్ ఉండదు, చుట్టూ సిట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు మళ్ళీ ఏదైతే ఇది ఉందో ఇది మనకి 3.5 feet 4 feet కారిడార్ ఉంటుంది. ఈ 4లో లాస్ట్లో కూడా ఒక చిన్న వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అండ్ అదే సేమ్ టైం పక్కన కూడా ఒక చిన్న ఇక్కడ కూడా కారిడార్ మనకి గల్లీ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఎక్కడ కూడా మనకి ఏంటంటే సెట్ బ్యాక్ ఉండకుండా నీట్గా ప్రొవైడ్ చేశారు. సో వాటర్ కలెక్షన్ పైప్ లైన్స్ అన్నీ కూడా ఫిట్ చేశారు. వాటర్ ఎవ్రీథింగ్ గుడ్, ఎందుకంటే మంచి బోర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనం పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే ఈ హౌస్కి లిఫ్ట్ పొజిషన్తో ఉంటుంది. మనకి ఏంటంటే సో స్టెప్స్ చూసుకోవచ్చు, మనకి కంప్లీట్గా గ్రనైట్తో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ వైటిష్ అండ్ బ్లూష్లో మనకి బ్లాకిష్లో గ్రనైట్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ గ్రిల్ ఫిట్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది నీట్గా. అండ్ ఇటు సైడ్ చూసుకుంటేనేమో మనకి లిఫ్ట్ పొజిషన్తో ఉంటుంది. సో మనకి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం లేకుండా లిఫ్ట్ పొజిషన్ కూడా ఉంటుందన్నమాట. సో అది హౌస్ అయితే కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉంది. ఒకసారి మనం పైకి వెళ్ళి చూసుకుంటూ వెళ్దాం రండి. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చే మనకి లిఫ్ట్ పొజిషన్ ఉంటుంది. అండ్ కింద మనకి ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ సైడ్ ఇవంతా కూడా మనకి టెప్పర్ గ్లాస్తో ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా మనకి ఈ టెప్పర్ గ్లాస్తోని. సో చూసుకోవచ్చు. అండ్ ఇది చూసుకుంటే పైన కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. మనకి పీవీసీ షీట్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఎంట్రన్స్ లుక్ చూసుకోవచ్చు మనం ఎంత నీట్గా ఫినిషింగ్ అంటే ఎంత నీట్గా ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందో. కంప్లీట్గా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ విత్ గ్రిల్ ఫిట్టింగ్తో మంచిగా ఇవ్వడం జరిగింది. ఇది ఇండియన్ టేక్ అని చెప్తున్నారు కంప్లీట్గా ఇది మనకి. సో మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, చూసుకోవచ్చు మనం ఇంత నీట్గా క్లీన్గా. చెప్పాను కదా హౌస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి, చాలా అంటే చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ చేశారు మళ్ళీ. సో హౌస్ ఇన్సైడ్కి వచ్చేలోపు మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 2x4 టైల్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం 4x6 సైడ్లో మనకి ఈ టైల్స్ ఇచ్చారు గ్రీన్ లైటిష్ ఎల్లో కలర్లో. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మనకి రూమ్ సైజెస్ అన్నీ కూడా మనకి స్పేసెస్గా ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం చూస్తుంది ఇది కింద కార్ పార్కింగ్ ఏదైతే ఉందో అది మనకి యాడ్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేసామంటే ఇక్కడ మనకి లివింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో అందుకని ఇక్కడ లివింగ్ ఏరియా అండ్ హాల్ అనేది చాలా స్పేసెస్గా ఉంది కాబట్టి మనకి 2 విండోస్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో విండోస్ చూసుకోవచ్చు, చాలా వరకు విండోస్ అన్నీ కూడా మ్యాక్సిమం 4 feet అలా ఉంటుంది. కానీ వీళ్ళు 6 feet వరకు విండోస్ ఇవ్వడం జరిగింది. సో అంటే 4x6 feet వరకు విండోస్ ఇచ్చారు. అది కూడా 2 విండోస్ విత్ గ్రిల్ ఫిట్టింగ్ ఉంది. సో ఇది హాల్లో వచ్చేలోపు ఇక్కడ మనకి టీవీ పాయింట్ వస్తుంది. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం ఫ్యూచర్లో కబోర్డ్ చేసుకుంటే యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా ఇవ్వడం జరిగింది డిజైన్ అనేది మనకి. సో ఇది వచ్చేలోపు మనకి డైనింగ్ ఏరియా అయితే మనకి 6 people's డైనింగ్ ఏరియా ఉంటుంది చూడు, అదైతే యూజ్ అంత స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. ఇది చూసుకుంటే కిచెన్ అయితే చాలా స్పేసెస్గా ఉంది. అంటే మనకి లేడీస్ చాలామంది కిచెన్ ఎక్కువసేపు ఇంట్లోనే గడుపుతారు కాబట్టి చాలా అంటే చాలా స్పేసెస్గా ఇచ్చారు కిచెన్ కూడా. సో మళ్ళీ కిచెన్ కూడా చాలా అంటే ప్రీమియం లుక్ ఉంటుంది చూడండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలే వాళ్ళు. సో అలా సో ఇక్కడ మనకి సెల్ఫ్స్ కూడా ఎందుకు ఇవ్వాలి అంటే ఫ్యూచర్లో ఒకవేళ మీరు కబోర్డ్స్ కానీ చిమ్నీ కానీ యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి మనకి అది కూడా ఇవ్వడం జరిగింది. సో అలా కిచెన్ నుంచి మనకి ఏంటంటే డైరెక్ట్ డైనింగ్ ఏరియాకి సర్వ్ చేసుకున్న విధంగా అయితే మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఇది డైరెక్ట్ డైనింగ్ ఏరియాకి సర్వ్ చేసుకున్న విధంగా ఉంది. అండ్ చూడవచ్చు విండోస్ అన్నీ కూడా మనకి 4x6 సైజ్లో ఉంటుంది హైట్లో. సో చాలామంది 4x5 సైజ్లో ఉంటాయి కానీ వీళ్ళు పెద్ద విండోస్ పెట్టారనమాట. సో హౌస్ అయితే ప్రీమియం ఉంటుందని చెప్పాను కాబట్టి
సో ఇక్కడ వచ్చేలోపు మనకి ఇక్కడ ఒక చిన్న వాష్ పాయింట్ వస్తుంది. డైనింగ్ ఏరియా పక్కన ఒక చిన్న వాష్ పాయింట్, మనం కర్రీస్ అవి ఇవి యూజ్ చేసుకోవడానికి ఒక చిన్న ఇలాంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో మళ్ళీ గోడలు కూడా ఇలాంటి మరకలు ఉండకుండా టైల్స్ నీట్గా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. రౌండ్ డైనింగ్ ఏరియాలో వచ్చేలోపు రౌండిష్లో ఇచ్చారు నీట్గా. సో ఇక్కడ మిడిల్లో మనం కనుక ల్యాంప్ కనుక ఫిట్ చేసుకుంటే మంచి సెట్ అవుతుంది. అందుకే ఈ డిజైన్ ఇవ్వడం జరిగింది మనకి డైనింగ్ ఏరియాకి వచ్చేలోపు. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి ఇది కామన్ వాష్రూమ్ ఏరియా, మనకి జనరల్ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది వీళ్ళు అలా. అండ్ ఇది చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో మాస్టర్ బెడ్రూమ్ ఏరియా చూడండి, చాలా అంటే చాలా స్పేసెస్గా చెప్పానుగా, చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఇవి అన్నీ కూడా మనకి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు, అంటే కబోర్డ్స్ అని. ఇక్కడ ఏంటంటే మనకి అల్మారీ కానీ బీరువా కానీ యూజ్ చేసుకునే విధంగా అన్నట్టు ఇలా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చేలోపు బాత్రూమ్ ఏదైతే ఉందో అటాచ్ బాత్రూమ్ చాలా స్పేసెస్గా ఇచ్చారు. ఎంత చూడవచ్చు మనం, చిన్నపాటి ఒక రూమ్లా ఉంటుంది. రెస్ట్ రూమ్ కూడా అంత స్పేసెస్గా ఇచ్చారు వీళ్ళు మనకి. ఎందుకంటే హౌస్ వచ్చేసి 30x50 డైమెన్షన్ 54 డైమెన్షన్ 180 గజాల బిట్టు కాబట్టి చాలా స్పేసెస్గా వచ్చారు, 200 గజాల లెక్క. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది చూసుకోవచ్చు, చాలామంది వుడ్తో ఇస్తారు, కాకపోతే ఇక్కడ వీళ్ళు గ్రనైట్తో నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు వీళ్ళు, చూసుకోవచ్చు మనం. సో అదొకటి. సో డోర్స్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలే, చాలా అంటే చాలా ఇన్డెప్త్. ఎందుకంటే ఇదే లొకాలిటీలో ఇదే బిల్డర్ చాలా హౌజెస్ కన్స్ట్రక్షన్ చేశాడు కాబట్టి తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలా డిజైన్ చేశాడు, చూసుకోవచ్చు. ఇది వచ్చేలోపు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో అలా. సో డోర్స్ లాక్స్ చూసుకోవచ్చు ఎంత ప్రీమియం ఉన్నాయో లాక్స్ కూడా మనకి. సో అలా. సో మళ్ళొకసారి ఈ హౌస్ డైమెన్షన్, లొకేషన్ హైలైట్, ప్రైస్ కనుక మనం చూసుకుంటే మనకి విజయవాడ హైవేకి అలాగే ఐత్నగర్ బస్ స్టాప్కి కేవలం మనకి కిలోమీటర్న్నర ఉంటుంది. భాగ్యలత బస్ స్టాప్కి కిలోమీటర్న్నర మాత్రమే ఉంటుంది. ఇటు మనకి విజయవాడ ఐత్నగర్ బస్ స్టాప్ కనుక చూసుకుంటే కేవలం 2.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రోకి కేవలం 5 మినిట్ డ్రైవే ఉంటుంది. ఇటు వనస్థలిపురంలో ఉన్న రైతు బజార్కి కేవలం 2.5 కిలోమీటర్ వస్తుంది. ఇటు సాగర్ హైవేకి కూడా చాలా దగ్గర, ఎందుకంటే భాగ్యలత సామానగర్ తర్వాత మనకి సాయిబ్నగర్ నుంచి పోతే బిఎన్ రెడ్డి కూడా చాలా దగ్గర అవుతుంది. సో ఇటు సాగర్ హైవేకి ఇటు విజయవాడ హైవేకి మధ్యలో ఉంటుంది హౌస్ అనేది. సో అదొకటి. అండ్ హౌస్ లొకేషన్ హైలైట్స్ అయితే అలా ఉన్నాయి. ఇక్కడ నియర్ బై స్కూల్స్ కనుక చూసుకుంటే భాషం స్కూల్ ఒకటి ఉంటుంది. అండ్ అదేవిధంగా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా, ఇంజాపూర్లో అకాడమీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, డిపిఎస్ స్కూల్ ఉంది, చాలా స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ. సో అది హౌస్ లొకాలిటీ అయితే ఇలా ఉంది. హౌస్ ఇన్సైడ్కి వచ్చేలోపు ఈ విధంగా ఉంది. హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకు కంప్లీట్గా హౌస్ డైమెన్షన్ 30x50 30x54 180 గజాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్తో కలిగి ఉంది. G+1 గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 కార్లు పార్క్ చేయంగా మనకి 2 BHK ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHKతో ఉంటుంది, లిఫ్ట్ పొజిషన్తో ఉంటుంది. మనకి హౌస్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలే. ఇదే లొకాలిటీలో బిల్డర్ చాలా హౌసెస్ కట్టాడు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ బిల్డర్. సో అలా. సో హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి ఇది కనుక 1,69 లక్షల రూపాయలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. మనకి కనుక లోన్ ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే 80% లోన్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. 80% లోన్ కూడా వస్తుంది మనకి. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.